సో నా పేరు విశ్వసేతనాథ్ రెడ్డి. నేను సైంటిఫిక్ మెథడ్ ద్వారా బోర్ పాయింట్ సర్వే చేస్తామండి. సో ఈరోజు మాదాపూర్లో సర్వేకి రావడం జరిగిందండి. సో ఇక్కడ చూస్తే ఈ సైడ్ చూపించు ఒకసారి, ఇదంతా మొత్తం చూపించు. సో సైట్ అయితే చాలా క్లియర్గా ఉందండి. సో సైట్ ప్రాబ్లం ఏం లేదు. బట్ ఏంటంటే ఒక జియాలజిస్ట్ని పిలిపిక ముందే సో వీళ్ళు ఏం చేస్తారంటే ఈ సైట్ ప్లానింగ్ అనేది వాళ్ళ దగ్గర తీసేసుకుంటున్నారండి. సో సైట్ ప్లానింగ్ తీసుకున్నప్పుడు మనం ఎక్కడైతే సర్వే చేసి పాయింట్లు ది బెస్ట్ పాయింట్ వచ్చే చోట సో అక్కడ ఫుటింగ్స్ వస్తున్నాయి, పిల్లర్స్ వస్తున్నాయి అని చెప్తున్నారండి. సో మీరు ఒక ఫ్లాట్ తీసుకున్నప్పుడు కానీ ఒక బోర్ వేసుకునేటప్పుడు కానీ సో ఫస్ట్ జియాలజిస్ట్తో పాయింట్ చూపించుకున్న తర్వాత ఆ సైట్ ప్లానింగ్ అనేది చేసుకోనండి. ఎందుకంటే ఒక సైట్ మెయిన్ ఇంపార్టెంట్ వాటర్ అండి. ఆ తర్వాత మనం ఫుటింగ్స్ ప్లానింగ్స్ కావాలంటే కూడా మనం దాన్ని అడ్జస్ట్ చేసుకుని దాని ద్వారా మనం ప్లానింగ్ అనేది చేసుకోవచ్చు. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే డొమెస్టిక్ పాయింట్లు అంటే ఇలా ఇంటి పాయింట్లు వేసుకునేటోళ్ళు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఒక జియాలజిస్ట్తో కంపల్సరీ మీరు సర్వే చేయించుకోండి. అంటే నాతోనే చేయించుకోని కాదు, మీ దగ్గరలో ఉన్న అవైలబిలిటీలో ఉన్న ఏదో ఒక జియాలజిస్ట్తో మీరైతే సర్వే అయితే చేయించుకోండి. ఎందుకంటే దగ్గర ఈ ఏరియాలలో మినిమం 1000 నుంచి 1300 అడుగులు డెప్త్ పోవాలండి. సో దగ్గర 4 లక్షలు ఖర్చు వస్తుంది. సో ఒక బోర్ ఫెయిల్ అయిందంటే సో చాలా బాధాకరంగా ఉంటుంది. దయచేసి మీరు మీ దగ్గరలో ఉన్న జియాలజిస్ట్ మీరు సంప్రదించుకొని ఎవరు అంటే మీకు ఎవరు అవైలబిలిటీ ఉంటే వాళ్ళ దగ్గర కంపల్సరీ చేయించుకోండి. పొలానికి అనుకోండి మీరు టెంకాయతో చేయించుకుంటారా, మీరే వేసుకుంటారా, మీ ఇష్టం వచ్చినట్టు వేసుకుంటారా, ఎలా అయినా జరగచ్చు. సో ఇంటిదే కదా ఈశాన్యంలో వేస్తే సరిపోతుంది కదా అంటే నడవదండి. ఇక్కడ డెప్త్ అనేది బాగా వెళ్ళాల్సి వస్తుంది. సో దయచేసి ఎవరినోని మీరు పిలిపించుకొని వాళ్ళ సలహాదారని వెళ్ళండి. ఇంకోటి లాస్ట్ పాయింట్ ఏంటంటే మీరు కంపల్సరీ జియాలజిస్ట్తో సర్వే చేయించుకున్న తర్వాతనే ఈ సైట్ ప్లానింగ్ కానీ ఫుటింగ్స్ కానీ అవన్నీ మీరు తీసుకోండి. సో ముందుగానే మీరు సైట్ ప్లానింగ్ చేసి ఫుటింగ్స్ అంతా తీసుకున్న తర్వాత జియాలజిస్ట్ని పిలిపించొద్దండి. రైట్ అండి, థ్యాంక్ యూ.